హలో గైస్, ఒక రాజకీయ పార్టీని ఎలాగ రిజిస్టర్ చేసుకోవాలో తెలుసా? రిజిస్టర్ చేసుకోవాలంటే ఆ అప్లికేషన్కి 10,000 వరకు ఫీజు ఉంటుంది. దాని తర్వాత మీకు ప్రజెంట్ ఓటు హక్కు కలిగిన వాళ్ళు 100 మంది కావాలి. 1951 29A సెక్షన్ కింద సబ్సెక్షన్ 5 దాని కింద ఒక ఫామ్ రెడీ చేయించుకోవాలి. దాంట్లో మీ పార్టీ పేరు అవన్నీ మెన్షన్ అవుతాయి. మీ పార్టీ యొక్క అధ్యక్షులు, ప్రధాన అధ్యక్షులు అనేసి కేటగిరీస్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ మెన్షన్ చేయాలి. మీ పార్టీని ఇంకొక దాంట్లో విలీనం చేయడం లేకపోతే రద్దు చేయాల్సి వచ్చినప్పుడు ఏ సందర్భాల్లో మీరు చేసే అవకాశం ఉందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. అండ్ మీ పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఆ సిద్ధాంతాలను కూడా మనం దాంట్లో మెన్షన్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి పంపించాల్సిన లిస్టులో. దీంట్లోనే పార్టీ ప్రెసిడెంట్ అండ్ జనరల్ వాళ్ళ అప్డేట్ వివరాలు అవి ఉన్నాయి కదా, కేసులు, వాళ్ళ అన్ని డీటెయిల్స్ కంపల్సరీ దీంట్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఆ పార్టీ మీద ఒక బ్యాంక్ అకౌంట్ కూడా దీనిలో మెన్షన్ చేయాల్సి వస్తుంది. పార్టీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే పార్టీకి ఉన్న బ్యాంక్ అకౌంట్ని దీనిలో మెన్షన్ చేయాలి. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం పార్టీ అకౌంట్లో ఎంతైనా డబ్బులు పడని దానికి ఏ లెక్క చూపించాల్సిన అవసరం లేదు. 100 మంది కావాలన్నాను కదా, వాళ్ళ అఫిడవిట్ వివరాలు కూడా దీనిలో మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇంకా మీరు పార్టీ అనౌన్స్మెంట్ చేశాక 30 రోజుల లోపు ఎలక్షన్ కమిషన్కి మీ ఫామ్ అందేలా చూసుకోవాలి. మీ అప్లికేషన్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. మీరు కట్టిన 10,000 తిరిగి రాదు. ఇలాగ ఒక పొలిటికల్ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్టర్ చేసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఒక సింబల్ వస్తుంది, ఏదైనా రావచ్చు. ఇలాగ రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి సపరేట్ సింబల్ వాళ్ళు చూస్ చేసుకునేసే అవకాశం ఉంది. అదే పర్మనెంట్గా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి ఒక గుర్తింపు ఇస్తుంది, స్టేట్ పార్టీ అని లేదా నేషనల్ పార్టీ అనేసి. ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది, ఒక సపరేట్ రో ఇస్తుంది. అంటే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఫాలో మై ఛానల్.